హాయ్, దిస్ ఈజ్ తెలుగు పాలిటిక్స్. ఈ మధ్య చూసిన స్టేట్మెంట్స్ అన్నీ టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చూస్తున్న స్టేట్మెంట్స్ అన్నీ కూడా వైసీపీ వాళ్ళని రెచ్చగొడుతున్నారా అనే విధంగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. యాక్చువల్గా హోంమంత్రి అనిత ఆమె అధికారాన్ని తీసుకునేటప్పుడు హోంమంత్రిగా ఆమె ప్రమాణ స్వీకారం చేసి వచ్చిన తర్వాత వాళ్ళు గతంలో చేసిన ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో మహిళా ట్రాఫికింగ్ జరిగింది అని చెప్పేసి, సో ఆ విషయం ఏమీ మాట్లాడలేదు. అవి అంత తెలుస్తాం, ఇవంత తెలుస్తాం, గతంలో జరిగిన వాటి గురించి మాట్లాడారు. అలానే అచ్చెన్నాయుడు మాట్లాడుతూ కూడా కొన్ని హెచ్చరికలే చేశారు. అంటే గతంలో అంటే ఏదైతే టీడీపీ వాళ్ళ మీద వీళ్ళు హెరాస్ చేశారు అనే ఉద్దేశం కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. సో టీడీపీ వాళ్ళు ఎల్లో ట్యాక్స్ వేసుకుని వెళ్ళండి, అధికారులు ఎలా పనిచేస్తారో చేయకుండా ఉంటారో చూద్దామని చెప్పేసి హెచ్చరించినట్టుగా, అలానే తెలుగు తమ్ముళ్ళని రెచ్చిపోమ్మన్నట్టుగానే ఆయన చేసిన వ్యాఖ్యలుగా ఉన్నాయి. అలానే మరో మంత్రి కావచ్చు నాదెళ్ల మనోహర్ కూడా మాట్లాడుతూ అతని డిపార్ట్మెంట్లో ఎన్ని అవినీతి జరిగింది, ఎంత అవినీతి జరిగింది అవన్నీ వెలికి తీస్తానని చెప్పారు తప్ప వీళ్ళ డిపార్ట్మెంట్స్లో వీళ్ళు ఏం చేస్తారు, ఏం చేయబోతున్నారు, గత ప్రభుత్వంలో ఏం జరిగింది, గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి ఏంటి, ఎంతవరకు అనేది మాత్రం ఒక్కరు కూడా మాట్లాడుతున్న పాపాన్ని పోవట్లేదని మనం చెప్పుకోవచ్చు. సో అలానే ఇంకా కొంతమంది ఈ ఏదైతే దాడులు చేస్తున్నారో ఆ దాడుల వెనుక కూడా టీడీపీ వాళ్ళు దగ్గరుండి చేయిస్తున్నారా అనే విధంగా జరుగుతున్న ఆ దాడులను చూస్తుంటే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే కొన్నిట్లో ప్రత్యక్షంగా వాళ్ళు కనబడుతున్నారు, కొన్నిట్లో కనిపించకపోవచ్చు. బట్ చంద్రబాబు నాయుడు ఆయన మారిపోయానని చెప్తున్నారు. మారిపోయింది గతంలో కన్నా రివర్స్గా మారిపోయారా అనేది స్పష్టంగా కనిపిస్తున్న అంశం. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనం అంటే ప్రధానంగా తీసుకుంటే మొదటి నుంచి ఏదైతే అధికారాన్ని చేపట్టారో చేపట్టిన రోజు నుంచి కూడా దాడులు చేయటమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందా అనేది ఇప్పుడు చర్చనీయాంశం. సో వైసీపీ నేతలంతా కూడా చాలా అలర్ట్గా ఉండాలి, వైసీపీ కార్యకర్తలంతా కూడా అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే కక్ష సాధింపుగానే వచ్చిన విధంగా ఉంది తప్ప ఏదైనా లోకేష్ వచ్చేసి ఆయన రెడ్ బుక్లో రాసుకున్నాను అన్నాడు. మరి రెడ్ బుక్లో రాసుకున్న వాళ్ళ మీదే దాడులు జరుగుతున్నాయా, లేకపోతే ఎలాంటి దాడులు జరుగుతున్నాయి సామాన్య కార్యకర్తల మీద? ఈరోజు లెఫ్ట్ పార్టీస్ కూడా వచ్చి ఒక రౌండ్ టేబుల్ ఏర్పాటు చేసుకుని రాష్ట్రంలో అరాచకాలు జరుగుతున్నాయి అని చెప్పే స్థాయికి, వీటన్నిటి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి అని చెప్పే స్థాయికి కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది అంటే అది చిన్న విషయం ఏమీ కాదు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు మేము అనుభవించాము అని చెప్పుకుంటూ వాళ్ళు ఈరోజు అదే దాడుల్ని వేరే పార్టీ మీద చేయటం ఎంతవరకు సమంజసం? చేస్తుంది ఎవరి మీద? సామాన్య కార్యకర్తల మీద. అలానే బోండావమ్మ వచ్చేసి ఒక కార్యకర్తది గుండు గీయించి కూర్చోబెట్టడం కానీ, లేకపోతే కాళ్ళ మీద పడేయించుకోవడం కానీ, ఇవన్నీ కూడా ఎలాంటి చర్యలు? మళ్ళీ ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వస్తున్నాయి. వాటి మీద ఎవరు యాక్షన్స్ తీసుకుంటున్నారు? హోంమంత్రి ఏం చేస్తున్నారు? కొత్తగా ఛార్జ్ తీసుకున్న హోంమంత్రి ఆమె కూడా కక్ష సాధింపు దిశగానే చంద్రబాబు నాయుడు ఆ రోజు మాకు అన్ని గుర్తున్నాయి, మేము అవే చేసుకుంటాం, మేము ప్రతీకారాలు తీర్చుకుంటాం అనే దిశగా మాత్రమే ఆమె మాట్లాడుతున్నారు తప్ప ఇప్పుడు జరుగుతున్న ఈ అరాచకాల మాట ఏంటి, వాటి మీద ఏం యాక్షన్ తీసుకుంటున్నారు అనేది మాత్రం ఎక్కడా కనిపించట్లేదు. సో ఎవరి మీద ఇప్పుడైతే ప్రత్యక్షంగా మనకు కనిపిస్తుంది అది వైసీపీ కార్యకర్తల మీదే దాడులు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చాలా అలర్ట్గా ఉండాలి. అలానే దాడులు జరుగుతున్న విధానాల మీద కావచ్చు, గవర్నర్కి కావచ్చు, లేకపోతే రాష్ట్రపతికి కావచ్చు, సుప్రీంకోర్టు న్యాయమూర్తికి కావచ్చు వైసీపీ కంప్లైంట్ చేస్తుంది. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి నుంచి కూడా వాళ్ళందరికీ కూడా భరోసా కావాల్సిన పరిస్థితులు ఈరోజు ఏర్పడ్డాయని చెప్పుకోవచ్చు. సో వైసీపీ కార్యకర్తలంతా కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళందరికీ అండగా నిలుస్తున్నానని చెప్తున్నారు. సో ఆ మోరల్ సపోర్ట్ అనేది ఆ కార్యకర్తలకు కానీ అందరికీ అవసరం. బట్ ఇది ఇనీషియల్ స్టేజ్లో ఎవరు కూడా కంప్లీట్గా సపోర్ట్ ఇచ్చే స్థాయి ఉండదు, ఎవరికి వారినే కాపాడుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి అందరూ అలర్ట్గా ఉండాలనేది నా అభిప్రాయం. సో మీరేమంటారు? మీరు కూడా చెప్పండి. ఈ దాడుల వెనుక ఎవరున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఈ కక్ష సాధింపు చర్యలు ఏంటి, మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్స్ రూపంలో పెట్టండి. Please subscribe Telugu Politics.